అమ్మా జై జై సచ్చిదానంద. సచ్చిదానంద. ఆ, నా ప్రశ్న ఇదే. మీ గురువర్యులు దాదా భగవాన్ గారి సందేహాలు చాలా విన్నాను. మరణాంతరం ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే అలా ప్రవేశించినప్పుడు ఆత్మ నైజం అని కూడా అనొచ్చు. కానీ ఈ రోజుల్లో జరిగేవన్నీ అకాల మరణాలే ఎక్కువ. అప్పుడు ఆత్మ సంచరిస్తుంది. దాని గురించి మీరు వివరిస్తే బాగుంటుంది. ఇందులో ఒక విషయం ఏంటంటే, లక్షల్లో ఒకరికే ఇలా జరుగుతూ ఉంటుంది. అందరికీ ఇలా జరగడం లేదు. సహజంగా చాలా వరకు న్యాచురల్ డెత్లే. ఇప్పుడు ఎక్కువగా యాక్సిడెంట్లయి జనాలు చచ్చిపోతున్నారు. లేదంటే మరికొందరు ఈ ఇంకోలా చనిపోయినప్పుడు ఎక్కడైనా ఒక చోట ఈ శరీరంలో ఆత్మ అక్కడే జరగకుండా ఉన్న చోటే అలాగే తిరుగుతూ ఉంటుంది. అక్కడే దాని టైం ముగిసిపోతుంది. శరీరంలోనే ఉండిపోతుంది. ఇవన్నీ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో జరిగిపోతుంది. ఆ సమయమే దానికి అనుకూలిస్తుంది. ఆ సమయంలో అది అక్కడ ఒక శరీరం నుంచి ఇంకో శరీరంలోకి ఎంటర్ కాకపోతే, అంటే ఆ టైం మిస్ అయిపోతే ఆ చోట ఫెర్టిలైజేషన్ జరగదు. ఎందుకంటే స్పెర్మ్, ఓవం మీట్ అయ్యే టైంలో ఇది తప్పనిసరిగా ఎంటర్ అయి తీరాలి. దాని లైఫ్ చాలా తక్కువగా ఉంటుంది. లేకపోతే ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా జరగదు. అంతకు మించి ఓవల్ ఫార్మేషన్ ఉండదు. ఈ గ్రోత్ ఉండదు. ఈ ప్రాణం ఇంకో చోట ప్రాణంగా, స్థిరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కోసారి విధి వైపరీత్యం వల్ల ఈ రకంగా కూడా జరుగుతుంది. ఇందువల్ల కొన్ని ఆత్మలు శరీరంలోనే నిలకడగా ఉండిపోతాయి. అలా కాదంటే ఆత్మహత్య వల్ల జరుగుతుంది, యాక్సిడెంట్ వల్ల జరుగుతుంది. కానీ అందరికీ ఇలానే జరగడం లేదు. సరేనా? అందరికీ యాక్సిడెంట్లే కాదు, ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉంటాయి. అసలు ఇది రూట్ కాదు. కొన్నిసార్లు ఇలా జరగొచ్చు. టైము మీకు బ్యాడ్ అవుతుంది. ఇందువల్ల ఏమవుతుందంటే, ఉదాహరణకి మీ తాతగారనుకోండి, వయసైన తాతయ్య గారు. ఆయనకు 5 అమ్మాయిలున్నారు. 4 అమ్మాయిలకి పెళ్ళిళ్ళయ్యాయి. 3 అబ్బాయిలకి పెళ్ళిళ్ళయ్యాయి. ఈ 5 అదే ఆఖరి అమ్మాయి పెళ్ళికి ఎదిగింది. ఇక్కడ తాతయ్య గారి పరిస్థితేంటి? కాటికి కాళ్ళు చాచుకుని ఉన్నాడు. చావబోతున్నాడు. కాని అతని ప్రాణం ఊగిసలాడుతూ ఉంది. ఎందుకు? అతని 5 కూతుళ్లలో ఆఖరి ముద్దుల కూతురికి ఆయన ఇంకా పెళ్లి చేయలేదు కదా! ఆ అమ్మాయికింకా కలిసి రాలేదు. ఆ అమ్మాయికి ఏమవుతుందో అనే బాధతో తాతయ్య మంచం ఎక్కాడు. చావాల్సిన టైం వచ్చేసింది. అయినా ఆయన పోలేదు. మొండిగా బతుకున్నాడు. పాపం ఆయన ప్రాణం అలాగే ఊగిసలాడుతోంది. పాపం. ఏంటో ఆయన ప్రాణం పోయినా బావుంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అరెరే, ఈయన ఎంతగా కష్టపడుతున్నాడు, చనిపోయినా బావుంటుందన్న దిగులుతో వాళ్ళు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఏమో ఆయనకి ఎప్పుడు రాసిపెట్టుందో. కన్న కొడుకులందరూ ఒకరి తర్వాత ఒకరొచ్చి చూస్తూ ఉన్నారు. వాళ్ళ నాన్నగారు ఆఖరి కూతురు గురించి దిగులు పడుతున్నారని, అక్కడున్న చిన్న పెద్ద సోదరులందరూ మేమందరం మీకున్నామని, సకాలంలో పెళ్లి జరిపిస్తామని వాళ్ళు చెప్పారు. తండ్రిగారికి మాటిచ్చారు. మీరు మాత్రం దిగులే పడకండి అని భరోసా ఇచ్చారు. ఆ మాట విని నిజంగానే పెద్దాయన ప్రాణం వెళ్ళిపోతుందనుకున్నారు. కాని ఆ పెద్దాయన నిజంగా చాలా గట్టోడు. తండ్రి స్థానంలో ఉంటూ వాళ్ళది అర్థం చేసుకున్నారు. తండ్రికున్న దిగులు అన్నయ్యలకి ఉంటుందా చెప్పండి? చూడండి, దిగులు పడుతున్నా
ఆ ముసలాయనకి చనిపోయే టైం రాలేదు. అయినా కూతురి గురించి ఆయన దిగులుపోలేదు. ఆ తర్వాత అందరూ ఏం చేస్తున్నారు? ఎలాగూ పిల్లలు ఆ ముసలాయన ఆశ నెరవేర్చుతారు. ఆఖరి కూతుర్ని ఆ ముసలాయనతో మాట్లాడించారు. ఆయనకు తృప్తినిచ్చారు. "నువ్వే నాన్నగారి ఆఖరి ఆశని తెలిసిందా?" అన్నారు. తన తండ్రితో ఇలా మాట్లాడింది, "మీరు నా గురించి అసలు దిగులు పడకండి నాన్నా. నాకు మా అన్నయ్యల మీద చెప్పలేనంత నమ్మకం, చెరిగిపోని విశ్వాసం" అని అంది. "నాకు చేయాల్సిందంతా వాళ్ళు బానే చేస్తారు. మీరు మాత్రం దిగులు పడకుండా ఉండండి." దానికి తండ్రిలా అన్నాడు, "చిన్న పిల్లవి నీకేం తెలుసు అలా మాట్లాడుతున్నావు? నీ వయసుకి నీకింకా ఏ విషయం అర్థం కాదు." ఇలా చెప్పి అతని మరణాన్ని ఆపుకున్నాడు. అందరూ చనిపోతాడనే భ్రమలోనే ఉన్నారు. ఇక్కడ అతను తలక్రిందులుగా చెప్పాడు. అది మరి ఒక్కోసారి చెడు ప్రతీకారాన్ని పెంచుతుంది. ఇది అక్షరాలా నిజమైన మాట. కలియుగంలో మనిషి తన తెలివిని వాడుకోవడం లేదు. సూటిగా అది ప్రయోగించలేరు. అక్కడున్న వాళ్ళందరూ కరెక్ట్‌గానే చెప్పారు. ఉన్నమాటే చెప్పారు. కానీ అతను తలక్రిందులుగా ఆలోచింపజేశాడు. ఇతను మాత్రం వేరేలా ఆలోచించాడు. తన చావుని అతను దూరం చేసుకున్నాడు. అందువల్ల చావు దూరమైంది. మోక్షం దూరమైంది. ఇప్పుడు ఆలోచన అక్కర్లేదు. తెలివిని లౌకిక విషయాలకు మాత్రం ఉపయోగించండి. ఉద్యోగం చేయడం, బిజినెస్ చేయడం ఇలాంటివన్నీ మనిషిని తీర్చిదిద్దుతాయి. మన తెలివే మనల్ని కాలు జారేలా చేస్తుంది. అది మనల్ని ఖచ్చితంగా కాపాడదు. ఆ ఆలోచనే అతన్ని తలక్రిందులు చేస్తుంది. ఈ మరణం అప్పుడా ఇప్పుడా అని ఉన్నప్పుడే అతను ఇలా ప్రవర్తిస్తున్నాడు. ఈ ప్రాణం మాత్రం అతని నుంచి పోవడం లేదు. ఇక్కడ మరణం ఉద్ధరించడం లేదు. ఇలా గనుక ఉంటే అధోగతి పాలవడం ఖాయం. లేదా అది మనిషినే దూరం చేసేస్తుంది. ఓహో! ఇది 2, 3 నెలల కిందట జరిగిన విషయం. గుజరాత్‌ని కూల్చివేసిన భూకంపం తాలూకా విషయం. భూకంపం వచ్చినప్పుడు చాలా చోట్ల బిల్డింగ్‌లవి కూలిపోయాయి కదా! అప్పుడొక ఫారినర్ ఆ ప్లేస్‌లో వచ్చాడు. అతడు ఆ ప్లేస్‌కి వచ్చి చనిపోయిన ఆత్మలందరినీ నేను పిలవాలి అని మా దగ్గర అడిగాడు. తర్వాత మేమెవరు కావాలో నాతో రండి అన్నాడు. కొందరు పేరెంట్స్ ఒకటయ్యారు. ఆ తర్వాత కొన్ని పూజలు, హారతులు అవి ఇచ్చాడు. ఆ తర్వాత ఎవరైతే అడిగారో వారందరినీ పిలిచి ఆత్మలతో మాట్లాడేలా చేశాడు. కొందరికి టీ తాగాలన్నారు, కొందరు అవి కావాలి, ఇవి కావాలి అని అడిగారు. కానీ ఇందులో ఎంతవరకు నిజం ఉంటుందో మీరు చెప్పండి. నాకెందుకో అర్థం కాలేదు. నేను కూడా ఇది న్యూస్ పేపర్లో చదివాను. గుజరాత్ సమాచారం. ఇందులో ఒక విషయం ఒక శరీరంలోంచి ఇంకో శరీరానికి ఆత్మ ప్రవేశించడం కదా, అది ఇక్కడ నిజమా? ఒక విషయం మీరు గమనించాలి. భూకంపంలో ఎంతమంది చనిపోయారో వాళ్ళు దేవుళ్ళై దేవలోకానికి వెళ్ళిపోయారు. అందరూ దేవలోకానికి వెళ్ళారంటే అందులో కొందరు మనుషులుగాను మృగాలుగాను వెళ్ళుంటారు. కొందరు దేవలోకానికి వెళ్ళలేదు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. అది ఒక క్వశ్చన్ అయింది. ఇవి అవి అన్నీ గుజరాత్ సమాచారంలో విషయాలు. ఈ రకంగానే ఒక అతను చనిపోయాడు. ఇటువంటివి 2, 3 కేసులు విన్నాను. అతని దగ్గరికెళ్ళి ఒక అతను ఏమన్నాడంటే, మా అమ్మ చనిపోయింది. అందువల్ల ఆవిడ ఆత్మను పిలవండి. నేను ఆవిడతో మాట్లాడాలన్నాడు. అతను వెంటనే వాళ్ళ అమ్మను పిలిచాడు. వాళ్ళమ్మ చాలా సంతోషంగా స్వర్గలోకానికి వచ్చింది. మీరు ఆవిడ గురించి ఎటువంటి దిగులు పడక్కర్లేదు. వాళ్ళందరూ తనను బాగా చూసుకుంటారని చెప్పారు. ఇక్కడ ఆవిడికి జలుబు ఎక్కువగా ఉండేది. అక్కడ అస్సలు లేదు. ఆ తర్వాత అతను చెప్పాడు, ఫారినర్ అంటే ఫారిన్ నుంచి వచ్చిన అతను ఇలా అన్నాడు. ఆ సోదరుడు ఏం చెప్పాడంటే, మీరు చెప్పేదంతా అబద్ధం. మా అమ్మ ఇంకా చనిపోలేదు. నేను ఊరికే టెస్ట్ చేశాను. ఈ విధంగా కొందరు టెస్ట్ చేసేవాళ్లు ఉన్నారు. అప్పుడు కూడా వాళ్ళడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2 పొందికలేని విషయాలు. మనకి ఇందువల్ల ఏ ఉపయోగం లేదు. అందువల్ల మనం బాగానే ఉన్నాం. ఎవరెవరి బంధువులు చనిపోయారో
చాలా దగ్గరైన వాళ్ళు అమ్మ చనిపోయింది, కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు. వీళ్ళందర్నీ పిలిచి వీళ్ళ చేత మాట్లాడించి అది నిజమా అబద్ధమా ఏదో ఒకటి. కానీ వాళ్ళందరి మనసుల్లోనూ అశాంతి అనేది లేదు. ఆహా! మనల్ని వదిలి చనిపోయిన వాళ్లతో మనం మాట్లాడగలిగాం. అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, దేవలోకంలో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక రకమైన మనశ్శాంతి కలిగింది. ఇందువల్ల ఏం నష్టపోయాం చెప్పండి? మనం ఉన్నా లేక చనిపోయినా దాని గురించి ఎవరూ అడగడం లేదు. ఒకవేళ అడిగినా ఈ రకంగా చేయడం లేదు. వాళ్ళ మనసుకి అటువంటి ఒక మనశ్శాంతి కలిగినా మనకు అలా అనిపించడం లేదే. శ్రీకృష్ణ భగవాన్ గీతలో ఎంతో సారాంశం చెప్పాడు. ఇలా జరుగుతుందని అతను ఏ అధ్యాయంలోనూ చెప్పలేదే. అన్నిటికీ కొంచెం బుర్రను ఉపయోగించి మాట్లాడాలి. లేదంటే మాలా ఉన్నవాళ్ల దగ్గర మీరు అది అడిగి తెలుసుకోవాలి. మీ డౌట్ క్లియర్ అవుతుంది కదా? ఎన్నో ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అన్నీ చాలా ముఖ్యమైనవి, అవన్నీ చెప్పలేం. చాలా మంది వాళ్లకు తోచిన వ్యూ పాయింట్లో కరెక్ట్గా ఉన్నారు. ఎవరిలోనూ తప్పులేదు. వాళ్ళు ఎటువంటి వ్యూ పాయింట్తో చెప్పారో తెలియదు. కానీ దాన్నెవరు పాజిటివ్గా తీసుకున్నారో వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. సరేనా? ఇందులో నిజం అబద్ధం అనేవి మీకు సంతోషాన్నిచ్చేవైతే వదిలేయండి. లోకంలో ఏ విషయమైతే కరెక్ట్గా ఉంది చెప్పండి. ఇవన్నీ రిలేటివ్స్ మధ్యలోనే ఉన్నాయి. రిలేటివ్ రైట్ లేదా రియాలిటివ్ రాంగ్. రియాలిటీలో ఇవి సర్వం రాంగ్గానే ఉన్నాయి. ఇందులో చూశారంటే ఏది నిజం కాదు. ఈ విధంగా ఉండాలన్నా కుదరదు. అందరికీ ఒకేలా దేవలోకంలో స్థానం ఉంటుందని చెప్పలేం కదా. అందరూ నిజంగా చాలా సంతోషంగా ఉన్నారనే చెబుతుంటారు. ఎవరూ తన పరిస్థితి దారుణంగా ఉందని ఎవరూ చెప్పరు కదా. ఉన్నవాళ్లందరూ మంచివాళ్లే. ఇట్స్ గుడ్ ఫార్. సైకాలజికల్గా ప్రజలకి మంచి జరుగుతుంది. దట్స్ ఇట్. దట్స్ పార్ట్ ఈజ్ గుడ్. సైకాలజికల్గా అందరూ క్షేమంగా ఉండాలని తలచి ఈ రకంగా చేసుంటాడు. అంతే తప్ప అందర్నీ నొప్పించాలని మాత్రం కాదు. సంతోషంగా ఉండాలి. అమ్మా, టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అవన్నీ పిల్లలకి చూపించొచ్చా లేదా? ఖచ్చితంగా చూపించకూడదు. మేము వద్దని చెప్పినా కూడా కుర్రాళ్ళు బలవంతంగా ఆ చూస్తున్నారే. చిన్నపిల్లాడు మీ పిల్లాడా? అవును. చూడకూడదు. భయమనే బీజం మనసులో గట్టిగా నాటుకుపోతుంది. చిన్నపిల్లలకి ఇవన్నీ మనసులో స్థిరంగా నిలబడిపోతాయి. వీళ్ళు పెద్దగా ఎదిగాక పిరికివాళ్లలా మారిపోతుంటారు. కరెక్ట్. ఎప్పుడూ భయపడుతూ ఉంటాడు. రాత్రులు ఎక్కడికైనా బయటికి వెళ్లాలంటే వెంటనే రాత్రి టీవీలో చూసి హారర్ షోనే గుర్తుకొస్తుంది. అందులోనూ మా ఇంటి గార్డెన్లో పెద్ద పెద్ద చెట్లున్నాయి. నేను వాటితో భయపడొద్దని చెప్పాను. ఆ రకంగా వాడు మారిపోవచ్చు కదా. అప్పుడే వాడికి ఇంట్రెస్ట్ ఎక్కువయ్యి కావాలని అవన్నీ చూస్తున్నాడు. నిజం కదరా నాయనా. ఇదంతా కేవలం షో మాత్రమే. డబ్బు సంపాదించడానికి ఇదొక బిజినెస్. ఈ రకంగా ఏది జరగడం లేదు. అర్థమైందా? నిజ జీవితంలో ఇటువంటివి నిజంగా లేవు. సరేనా? టీవీలో చూపించినట్టు పిక్చర్స్లోనూ అలా చూపిస్తారు కదా. మనమే అనవసరంగా భయంతో వణికిపోతూ ఉంటాం. అవునా? చిన్న పిల్లాడివే కదా, ఏమీ తెలీదు వాళ్ళకి. ఇన్నోసెంట్గా ఉంటారు. మీ బోటి పెద్దలకు తెలివితేటలు మంచి చెడ్డలు అన్నీ తెలుస్తాయి. కానీ వాళ్ళు ఇంకా తెలుసుకోలేరు, జడ్జింగ్ చేయలేరు. మేము మా చిన్నతనంలో దెయ్యాలు భూతాలు గురించి ఎక్కువ తెలుసుకున్నాం. అప్పుడప్పుడు భయపడేవాళ్ళం. ఇక్కడికి రావడానికి ముందు ఒకసారి కొన్ని విషయాల్లో భయం పొంది కొన్ని విషయాల్లో భయం పోలేదు. నేను రాత్రుళ్ళు చీకట్లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తాను. అప్పుడు ఖచ్చితంగా చిన్నప్పుడు జరిగినవన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎన్నో విషయాలు జరిగాయి. 25 ఏళ్లకు పైన అయింది. 2-3 రోజుల క్రితం కూడా ఇలా జరిగింది. అది వదిలేయండి. రోజూ జరిగేవన్నీ గుర్తుపెట్టుకుని అప్పుడు ఆలోచించండి. నేను మహాశక్తివంతుణ్ణి, నేను నిరూపాకారుణ్ణి, నేను ఆత్మలో పవిత్రుణ్ణి, నేను ఎక్కువ జ్ఞాన సంపన్నుడిని, నేను మోహ అసక్తుణ్ణి, నేను అభయుణ్ణి, నేను నిరూపాకారుణ్ణి అలా చెప్పి చూడండి. అప్పుడు ఖచ్చితంగా ఏ దయ్యమో మీ దగ్గరికి రాదు. మిమ్మల్ని చూసి అది భయపడి పారిపోతుంది. అంత శక్తి ఉందని మీరు అనుకోండి. ఆ రకంగా ఉంటే ఈ రకంగా ఉండదు. ఇదంతా వట్టి కల్పన. కల్పన వల్ల కలుగుతుంది. వాస్తవానికి అది లేదు. ఒకవేళ అన్నిటినీ మీరి ఏదైనా వచ్చిందంటే మీరు ఆత్మశుద్ధితో ఉంటే ఏదీ మిమ్మల్ని ముట్టుకోలేదు. అది ఏం చేయలేదు, ఏమీ చేయలేదు. ఇది పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకు నెగటివ్గా ఆలోచించి భయపడతారు? ఆత్మశుద్ధితో ఎవరూ మెలగడం లేదే. అది ఈరోజు మీ సందేశం వింటున్నాను. పొద్దుటే బయలుదేరి వచ్చాను. భూకంపం వాడు వచ్చినప్పుడు దీపక్ బాయ్ సందేహాలు విన్నాను. ఈరోజు ఉదయం బిల్డింగ్లన్నీ ఓ రకంగా కదిలాయి. వెంటనే నేను దీపక్ బాయ్తో చెప్పాను, దీపక్ బాయ్ భూకంపం వచ్చిందని. వెంటనే దీపక్ బాయ్, అవును నేను చూస్తూనే ఉన్నాను. బాధించింది ఎవరు, బాధపడేది ఎవరు? అప్పుడు నా మనసులో ఏదో దిగులు, భయం కలిగింది.
కానీ కానీ అలా ఫీల్ అయ్యాను. నాకెందుకు ఇటువంటి ఆలోచనలొస్తాయి? ఈ భయం అనే ఫీల్ ఉంది చూసారా, అవన్నీ ఆ అహంకారం వల్లే కలుగుతున్నాయి. ఈ అహంకారం లేదని చెబితే ప్రతి మనిషి చిత్తశుద్ధి ఆత్మగలవాడవుతాడు. ఆ పరమాత్మను తలపేస్తాడు. దీపక్ భాయ్ సందేశాలు వింటే మీరు అలాగే మారిపోవచ్చుగా. అమ్మా, ఎన్నో పురాణాలు, ఎన్నో కథలు మనం వింటున్నాం. మరణాన్ని మనం పసిగట్టగలిగితే ఆత్మజ్ఞానం పొందొచ్చు అంటారు. మరణాన్ని ఎదుర్కొంటే అన్నీ మన వశమవుతాయి. ఇది నిజమా చెప్పండి? అది త్వరగా అనుకూలిస్తుంది. మరణాన్ని ఆహ్వానించగలిగితే, అంటే మరణం ఎప్పుడు రావాలో మనం డిసైడ్ అయితే, మరణం అది వచ్చే టైంలో వస్తుంది. మన చేతుల్లో ఏమీ లేదుగా. ఎప్పుడైనా రావచ్చు. ఆ ఆలోచన నుంచి ఎన్నో జన్మల నుంచి విముక్తి పొందొచ్చు. ఈ రకంగా అప్పుడప్పుడు మరణం గురించి తలుచుకుంటే మనకు ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. మోక్షం కూడా త్వరగా దొరుకుతుంది. నేను ఆత్మశుద్ధిగా ఈ వైరాగ్యం పాటించగలిగినా ఈ వైరాగ్యాన్ని ఈ రోజుల్లో రావడం లేదు. బుర్రలో సంకోచం ఏర్పడుతుంది. మన బుర్రను సరిగ్గా వాడడం లేదు. ఇది నిజమే. మనకి ఈ రకంగా అవుతుంది కదా. అంటే దీన్ని ఇంకెలా చెప్పాలంటే, ఇందులో మనకు ఎక్కువ లాభం ఉందని చూస్తాం కదా. ఎందువల్ల నష్టాలు? బుర్ర ఎందులోకి ఆలోచించడం లేదు. బుర్రకు అవసరమైంది ఏంటి? స్థిరంగా ఎందుకు లేదు? అందువల్ల మరణాన్ని అప్పుడప్పుడు తలుచుకోవడం వల్ల బుద్ధి స్థిరంగా లేదు, లేక మనసు స్థిరంగా లేదా? అదేలాగా ఆత్మశుద్ధిగా మనం ఉండగలమా? ఈ నెగటివ్ థింకింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? అన్నిట్లోనూ పాజిటివ్గానే ఉండండి. ఏది ఉందో అది నిజమే. ఆ మరణం వచ్చేది రాకపోదు. నిజంగానే ఆత్మశుద్ధి మనిషి పాటించాల్సిన విషయం. ఏది వాస్తవం కాదో దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి? కాని నిజం అదే. అదెందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? నేను చావను, జయించలేను. ఎంత గొప్పవాళ్ళైనా దాన్ని ఎదిరించలేరు. అయినా సరే శుద్ధ ఆత్మను మేలు చేస్తుంది. అది మీరు బాగా అర్థం చేసుకుంటే చాలు. కానీ మనసులో ఒక వైరాగ్యం ఉన్నంత వరకు, అంటే లౌకికంగా వైరాగ్యం ఉన్నంత వరకు మన చిత్తశుద్ధి ఆత్మ మనకు దూరంగా పోదు కదా. లేదండి, ఇక్కడ వైరాగ్యంతో అసలు పనిలేదు. నడవడికే అతి ముఖ్యం. ఈ వైరాగ్యం అనేది లక్షల కొద్దీ కోట్లాది జనాలలో మనం చూస్తూ ఉన్నాం. వైరాగ్యం నుంచి వైరాగ్యం, మళ్ళీ వైరాగ్యం పుట్టుకొస్తూనే ఉంది కదా. ఇది ఎన్ని కోట్ల గుండెల్లో నిజంగా నిలుస్తుంది? నేను ఈ వైరాగ్యం అనేది ఆషామాషిగా అనడం లేదు. ఎందుకో మనసులో స్థిరంగా ఉండిపోయింది. ఇప్పుడు నేను చిత్తశుద్ధి పాటించాలంటే అది మనసులో అంగీకరించాల్సిన విషయం. అది నేను ఒప్పుకోవాలి. ఆ అయితే దాన్ని పట్టుకోండి. అదే ఒక దారిని మీకు చూపిస్తుంది. మిగతావన్నీ నిజంగా టెంపరవరీస్. ఆనాటి పురాణాల్లో ఏం చెప్పారంటే, ఈ వైరాగ్యం అనేది అవసరం, ఈ వైరాగ్యం అనేది ఖచ్చితంగా అవసరం అన్నారు. దీనికి కావాల్సింది భక్తి, ఇంకోటి చిత్తశుద్ధి. ఇవన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఇలాంటివన్నీ క్రమక్రమంగానే అర్థమవుతాయి. అదేంటంటే ఆత్మజ్ఞానం ప్రాప్తి చెందినప్పుడు ఈ వైరాగ్యంతో పనే ఉంది. నడవడికే కోరుకోవాలి. నడవడికే మనిషిని నడిపిస్తాయి. ఆ స్టేజే మనం చేరుకోవాలి. సరేనా? వైరాగ్యం మానుకోండి. ఆది నుంచి అలవాటు చేసుకోండి. స్టెప్స్ వచ్చి వరుసగా క్రమంగా ఉంటాయి. ఇప్పుడు మీరు పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందికి రావాల్సిన అవసరం ఏముంది? వైరాగ్యం అవసరం లేదు. ఏదైనా సరే మనం దిగ్విజయంగా పోరాడితే గెలుపు తథ్యమే కదా. వైరాగ్యంలో అసలు అహంకారం ఏముంటుంది? పెళ్ళామైనా సరే, పిల్లలైనా సరే, లేక మగపిల్లలైనా సరే, ఆడపిల్లలైనా సరే, ఇలా నావాళ్లు కాదు మీవాళ్లు అని మనం ఏడుస్తాం. ఆఖరికి ఎవరూ ఉండరు. అందరూ పోవాల్సిన వాళ్లమే. వీళ్ల వల్లే మనందరం మోక్షం అనేది సాధించలేకపోతున్నాం. అందరికీ అది సాధ్యం కావాలి. దానికి మనం ఏం చేశాం? నిజానికి ఏమీ చేయలేరు. ప్రయత్నిద్దాం, ప్రేమగా ఉందాం. ఈ అహంకారం ఉందంటే మనిషినే తలక్రిందులు చేస్తుంది. మనిషిని సంతోషంగా ఉంచదు, మనసుని సంతోషం ఉంచదు. అవునవును, ఇది నిజమే. రెండు వైపులా బాధలు తప్పడం లేదు. ఇవన్నీ మనం తలుచుకుంటే తప్పించగలం. అది అసాధ్యం కాదు కదా. అప్పుడే మోక్షం సాధించగలం. లేదంటే మోక్షం సాధ్యం కాదు. ఒక జీవిని మీరు హింసిస్తే కూడా మీకు మోక్షం ప్రాప్తించడం నిజంగా కష్టం. భార్యని వేధించి భర్త మోక్షం పొందగలడా? కుదరదు. వాళ్ళని వదిలేసినా అది త్యాగం కాదు. అప్పట్లో ఇంట్లో గొడవలుండేవి, చాలా కష్టాలుండేవి. ఎప్పుడైతే మీ సందేశాలు
మీ గొంతు ద్వారా వింటున్నామో అప్పుడే సంతోషంగా ఉంటుంది. ప్రశాంతత ఏర్పడింది. అది మా అనుక్షణం ఆ మనసు ఉత్తేజాన్ని పరుస్తుంది. మనశ్శాంతి తప్పకుండా దొరుకుతుంది. మీరు మీ నెత్తి మీద భారం వేసుకుని అవతల వాళ్ళకి భారం తప్పిస్తున్నారు. వాళ్ళని రాత్రింబవళ్ళు చక్కగా రక్షిస్తున్నారు. వాళ్ళ మధ్య దేవుడు అనిపించుకుంటున్నారు. మరి మీ గతి ఏమవుతుంది? ఆ భయపడుతున్నారు. ఏ? అందంగా కొంచెం ప్రేమగా వివరించండి. నేను నిన్ను 7 అడుగులు నడిపించి తీసుకొచ్చాను అంటే వేల మంది ముందు మనిద్దరం పెళ్లి చేసుకున్నాం, మన సంబంధం తెగిపోదు, నేను నిన్ను వదలను అని చెప్పి చూడండి. అప్పట్లో నా వైఫ్ ఎక్కడికి బయటికి పంపించేది కాదు. కానీ ఇప్పుడు ఇక్కడికి వస్తానంటే వెంటనే వెళ్ళమంటుంది. ఆ తనకు అర్థమైంది. వేరే ఎక్కడికైనా వెళ్ళుంటే పిచ్చి పట్టేది, ఇక్కడికొచ్చినందువల్ల మంచి జరిగిందని. ఎంత అందమైన దారి, మోక్షపు దారి. ఎవరూ మీ ముందు మీ పెళ్ళాన్ని కొట్టి ఏడిపించి మోక్షం పొందమని చెప్పలేరు కదా. మనం మన బాధ్యతలన్నీ నెరవేర్చుకోవాలి. అది సరిగ్గా నెరవేర్చితే అంతా శుభమే. ఎవరు చేయలేరో వాళ్ళకి అది ఖచ్చితంగా అందదు, సగంలోనే ఆగిపోతుంది. ఆ తర్వాత వచ్చే జన్మలో అది మనం సాధించి తీరాలి. వేరే ఏమీ చెయ్యక్కర్లేదు. త్యాగం, స్నేహం ఇవన్నీ చెయ్యక్కర్లేదు. త్యాగమనేది ఏంటంటే భగవాన్ మహావీరుల వారి ప్రబోధనలు చక్కగా వివరిస్తాయి. ఇప్పుడు ప్రజలు అర్థం చేసుకుంటున్నారే, అది నిజంగా చదువుల వల్లనే. అహంకారమనేది మనం వదులుకోవాలి. చిచ్చి ఇది వద్దు, పెళ్ళాం నా సొంతం కాదు, పిల్లలు నా సొంతం కాదు, ఈ ఇల్లు నా సొంతం కాదు, ఈ డబ్బు నా సొంతం కాదు అని ఈ రకంగా అంటారు కదా. ఇది అహంకారం వల్ల అంటున్నది. త్యాగం గురించి మహావీరుడు ఒక అందమైన మీనింగ్ వివరించారు. వస్తువులను మనం త్యాగం చేయడం త్యాగం కాదు, కానీ వస్తువుల మీదున్న ఇష్టం, కోరిక గనుక త్యాగం చేస్తే అదే త్యాగం. మహావీరుడు ఎంత అందంగా చెప్పారో చూసారా. ఇదే మనం తలక్రిందులుగా దాని మీనింగ్ని మార్చేస్తున్నాం. అన్నీ ఉండని, మీకు దానిమీద ఇష్టం లేదు, మీకు ఆశ లేదు అంటే మీకెటువంటి బంధమో లేదా? అర్థమైందా? ఈరోజు మార్నింగ్ కూడా మీ సందేశాలను టీవీలో చూశాను. అప్పుడు అందులో మీరు మహావీరుడి కరుణా సముద్రుడు అన్నారు. కానీ కరుణా ధర్మం యొక్క మూల కారణమని. కరెక్టే. భగవంతుడు ధర్మంలో లేడు, భగవంతుడు ఆధ్యాత్మికంలోనే ఉన్నాడు. ధర్మం యొక్క మూలస్తంభంగా నిలిచాడు. ఇది తప్పుడు విషయమీ కాదు. ధర్మంలో మీరు ముందడుగు వేయాలంటే మొదట్నుంచి మీరు పద్ధతిగా అలవాటు చేసుకోవాలి. ధర్మం ఎన్ని రకాలు? ధర్మం అనేది ధర్మం, ఆధ్యాత్మికం రెండూ మీకు వేరువేరు విషయాలే వివరిస్తాయి. ఎవరూ మూలపురుషులుగా ఏదీ చెప్పడం లేదు. మహావీరుడో, కృష్ణ పరమాత్ముడో, శ్రీరామచంద్రుడో వీళ్ళెవరూ ధర్మానికి అన్యాయం చేయనేలేదు. ధర్మం గురించి చెప్పి ఎరగరు. ధర్మం గురించి తర్వాత వచ్చిన వాళ్ళు వివరించారు. వీళ్ళందరూ ఆధ్యాత్మికంగా ఎదిగారు. అందరికీ జ్ఞానాన్ని పంచారు. ఎవరికీ అడ్డమైన పనులు పురమాయించలేదు. ఎవరూ రామా రామా అని, కృష్ణ కృష్ణ అని చెప్పు అని నేర్పించలేదు. మహానుభావులు ఎవరూ చెప్పలేదు. ఆత్మను వెతకండి, ఆత్మను అర్థం చేసుకోండి, ఆత్మను తెలుసుకోండి. మీ లౌకిక జీవితంలో మీరు పూర్తి చేయాల్సిన బాధ్యతలున్నాయో అవన్నీ మీరు ముగించండి. ఈ ఆధ్యాత్మిక జీవితంలో చూశారంటే ఎటువంటి ప్రదేశంలోనూ ఎవరూ మిమ్మల్ని జాలి తలచి ఉండమని చెప్పి ఎరగరు. ఎందుకంటే ధర్మం అనేది వేరు, ఆధ్యాత్మికమనేది వేరు. అర్థమైందా? అన్నింటిలోనూ ఒక కరుణ ఉంది. ఇందులో మరి హైస్టేజ్ మోక్షానికి కొన్ని విషయాలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. కానీ ఈ కరుణమనేది మాత్రం జ్ఞానం, టాప్ ఆత్మజ్ఞానం తర్వాత చాలా టాప్ లెవెల్లోకి వెళ్ళినప్పుడు ఈ కారుణ్యం మనల్ని తప్పకుండా ఆదుకుంటుంది. కంపారిజన్